హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనుశ్రీ బ్లాగ్స్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. అండ్ మేమైతే చాలా హ్యాపీగా స్టార్ట్ చేసాము. నైట్ క్యాంప్ పెట్టుకొని కాలనీ వాళ్ళందరూ టుగెదర్ అయిపోయి చిన్న పార్టీ అరేంజ్ చేసుకొని కేక్ కట్ చేసాము. అండ్ మార్నింగ్ కూడా సాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మాకు క్రిస్మస్ ప్లస్ న్యూ ఇయర్కి ఒక చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్. సో ఇది వచ్చేసి వైన్ కేక్. టేస్ట్ చేసి చూద్దాము. యమ్మీ. అండ్ ఇది వచ్చేసి గులాబ్ జామున్. Guess what? This is actually a red wine, but ఇది ఎవరు అంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తయారు చేశారంట. సో హీ గిఫ్టెడ్ us to us. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసే ముందు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. కాలనీ వాళ్ళందరూ వచ్చేసి వి స్టార్టెడ్ ఏ క్యాంప్ ఫైర్. ఇట్ వాజ్ నాట్ ఏ ప్లాన్డ్ అనమాట. ఆల్ ఆఫ్ సడన్ ద సేమ్ డే ఈవినింగ్ ప్లాన్ చేసిన ఈవెంట్ ఇది. సో నేను ముగ్గులు స్టార్ట్ చేస్తుంటే సాయి నాకు ముగ్గుల్లో పెట్టడానికి హెల్ప్ చేశారు, కలర్స్ ఫిల్ చేయడానికి. సో పార్టీ స్టార్ట్ అయిపోతుందని ఆంటీ వాళ్ళు ఆల్రెడీ పిలుస్తున్నారు. ఈలోపు ముగ్గు ఎలా అయినా కంప్లీట్ చేసేయాలని ఇంకా కలర్స్ అంతా ఫిల్ చేసేసాము. సో పెద్ద ముగ్గు అయితే కాదు. న్యూ ఇయర్ అంటే ఆబ్వియస్గా ముగ్గులు, రంగోలీస్, దీస్ థింగ్స్. సో దిస్ ఈజ్ మై రంగోలీ అండ్ దిస్ ఈజ్ నైట్ పిక్చర్ అండ్ దిస్ ఈజ్ డే పిక్చర్. మార్నింగ్ వరకు పోతుంది ఎలాగో, హ్యాపీ అనేది పోయింది. అండ్ వీ జస్ట్ బాట్ ఏ స్మాల్ కేక్. సో 12 o'clockకి ఎవరం చూడలేదు. 12:02కి మేము కేక్ కట్ చేసాము. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయాక అందరికీ విష్ చేసేసుకొని సెలబ్రేషన్ స్టార్ట్. నైట్ 2:30 వరకు సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లెగ్సి న్యూ ఇయర్ కదా టెంపుల్కి వెళ్దాము అని, భద్రాచలం వెళ్తే బాగుంటుంది అని ప్లాన్ చేసుకొని, యాక్చువల్గా మేము కొత్తగూడెంలో ఉంటాము. సో అక్కడ నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లో మధ్యలో పాల్వంచ అనే ఊర్లో
పెద్దమ్మ తల్లి టెంపుల్ ఈ మా లొకాలిటీలో చాలా ఫేమస్. సో మధ్యలో ఆగిపోయి అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దాము అని ఆగాము. సో నేను యాక్చువల్గా టెంపుల్ ఇంటీరియర్ కొంచెం వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ లోపల అమ్మవారి దగ్గర వీడియో అయితే తీయనివ్వలేదు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో ఇక్కడ టెంపుల్, అమ్మవారి టెంపుల్ వెనక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అంటే మనం నేనైతే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే పర్సన్ని కాదు, ఇంకా వర్క్, హౌస్ హోల్డ్ వర్క్స్ ఇదంతా సరిపోతుంది. సో న్యూ ఇయర్ రోజైనా టెంపుల్కి వెళ్ళాలి కదా అని భద్రాచలం వెళ్ళాక నాకైతే ఆ క్రౌడ్ చూసేసి చాలా భయం వేసింది. నిన్న న్యూ ఇయర్ అని చాలామంది వచ్చేసారు. సో నేను మొబైల్ తీసుకొని వెళ్తుంటే టెంపుల్ ఎంట్రన్స్లో నన్ను ఆపేశారు, మొబైల్ తీసుకెళ్ళి కింద పెట్టేసేయమని చెప్పారు. సో నేనైతే కిందికి వచ్చేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది మొబైల్స్ పెట్టుకోవడానికి, మనం 20 రూపీస్ పే చేస్తే యాక్చువల్గా అయితే ఎంటర్ అయ్యేటప్పుడే కింద పెట్టేసుకోవాలి, కానీ నేను ఎలో చేస్తారులే అన్నట్లుగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వచ్చేసారు, కానీ నన్ను పట్టేసేసారు. సో మీరు ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తుంటే మాత్రం మొబైల్ క్యారీ చేయకండి. సో ఇక్కడ టెంపుల్లోంచి కిందికి వస్తే ఇక్కడ గోశాల ఉంటుంది. గోశాల వెనుక మాకు ఒక రూమ్ కనిపించింది. ఆ రూమ్లో ఏముంది అని దగ్గరికి వెళ్తే కొన్ని చిన్న చిన్న పల్లకీలు ఇందులో ఉన్నాయి, కానీ టెంపుల్ లోపల అయితే ఒక వెండి పల్లకి ఉంటుంది 20 kgsది. ఎవరితో జ్ఞాపకార్థంగా టెంపుల్కి గిఫ్ట్ చేశారు అంట. మేము ఆల్రెడీ దర్శనం చేసేసుకున్నాము ఇప్పుడు. సో ఈ ఏరియాలోనే నాకు మొబైల్ తీసుకువెళ్తుంటే ఆపేశారు. లోపల కనిపించింది కదా ధ్వజస్తంభము, సో ఇది టెంపుల్ స్టెప్స్ ఎక్కగానే ఉండే ప్లేస్ ఇది. సో వాళ్ళందరూ ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. సో ఇంకా దానికి కొంచెం స్ట్రైట్గా ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటుంది ఎగ్జాక్ట్గా రాములవారి టెంపుల్కి ఎదురుగా. సో ఈ ప్లేస్లోనే నన్ను ఎంటర్ అవ్వనివ్వలేదు మొబైల్ తీసుకువెళ్తున్నానని. సో మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్. మొబైల్ ఎవరైనా క్యారీ చేసేలా అయితే కిందనే పెట్టేసేయండి, పైకి అసలు క్యారీ చేయకండి. సో ఈ ప్లేస్ వచ్చేసి ఎవ్రీ శ్రీరామనవమికి కళ్యాణం చేస్తారు కదా. సో ఆల్రెడీ వర్క్స్ అంతా స్టార్ట్ చేసేసారు, దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇంకా 2 monthsలో. సో ఈ వర్క్ అంతా అయితే స్టార్ట్ చేసేసారు. ఈ ప్లేస్లోనే అందరినీ కూర్చోబెడతారు, వచ్చిన వాళ్ళందరినీ కూడాని. సో ఇక్కడ నుంచి ఎదురుగా చూస్తే ఇది మనకి ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం ఈ తలుపుల దగ్గర నుంచే జరుగుతుంది. పైన కనిపిస్తుంది కదా అదే రాముల వారి గుడి గోపురం అనమాట, రామదాస్ కట్టించింది. ఆకలేసేస్తుందని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. టెంపుల్లో మేము ఏం ప్రసాదం కూడా తీసుకోలేదు, మాకు తెలుసు మేము లంచ్ చేద్దామని ముందే ప్లాన్ చేసుకున్నాము. మళ్ళీ నాన్ వెజ్ ఒకవేళ తింటే ప్రసాదం మన దగ్గర ఉంటే వి డోంట్ ఫీల్ కంఫర్టబుల్ కదా. భద్రాచలంలోనే సాయి ఇంతకుముందు ఆల్రెడీ విజిట్ చేశాడంట, ఫుడ్ బాగుంటుంది అంటే ఈ రెస్టారెంట్కి వచ్చాము. సో వెజ్ తినాలా నాన్ వెజ్ తినాలా అని డైలమ్మా, ఇది సాయి ఇచ్చిన ఎక్స్ప్రెషన్. దాని తర్వాత మంచిగా చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసేసుకొని మంచిగా తినేసాము. కోడి ఎక్కడికో పారిపోతుంది అన్నట్లుగా సాయి అయితే ఫాస్ట్గా తినేసాడు. అండ్ దెన్ తర్వాత కడాయి పన్నీర్ ఇంకా బటర్ నాన్స్ ఆర్డర్ చేసుకొని తినేసాము. సో వీ బోత్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫుడీస్, ఇద్దరం కూడా లైట్గా తినేవాళ్ళమే కాబట్టి 1 plate చికెన్ లాలీపాప్ ఇంకా 2 బటర్ నాన్స్తో సరిపెట్టేసాము ఈ రోజుకే. అండ్ మేము న్యూ ఇయర్ రెజల్యూషన్ కూడా పెట్టుకున్నాము, ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అని. అండ్ ఇదే మేము తినేసిన చికెన్ లాలీపాప్ బొక్కలు. ఇంకా అక్కడ తినేసి రిటర్న్ అయిపోయాము. దిస్ ఈజ్ ద బెస్ట్ వ్యూ సన్సెట్ది. ఇది యాక్చువల్గా మేము ఇప్పుడు భద్రాచలం బ్రిడ్జ్ మీద వెళ్తున్నాము, పక్కనే గోదావరి కనిపిస్తుంది, వాటర్ ఎక్కువ లేదు, బట్ దిస్ ఈజ్ లైక్ ఆసమ్ వ్యూ. మీకు కూడా నచ్చింది కదా. సో ఇది భద్రాచలం బ్రిడ్జ్ అని చెప్తున్నాను కదా, ఇది ఓల్డ్ బ్రిడ్జ్, పక్కనే న్యూ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ భద్రాచలం ఐటీసీ పేపర్ బోర్డ్. ఇది ఆల్మోస్ట్ 1975లో కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, బట్ నాన్ లోకల్ వాళ్ళకి చెప్తున్నాను. సో దాని తర్వాత వెంటనే మేము మూవీకి వెళ్ళాము. సో సలార్ మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 10 days అవుతున్నా, కానీ థియేటర్స్ మాత్రం ఫుల్ రష్ ఉండింది. ఫస్ట్ మాకైతే టికెట్స్ దొరకలేదు. ఎప్పటి నుంచో సాయిని చర్చ్కి తీసుకువెళ్ళవా అంటే తీసుకొని వెళ్ళారు. కొత్తగూడెంలో చర్చ్ చాలా బాగుంటుందని విన్నాను, అండ్ నిజంగా కూడా బాగుంది. మీలో ఎంతమందికి సలార్ మూవీ నచ్చింది, ఎంతమంది చూడలేదు ఇంకా కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. మీరు ఈ సంవత్సరం ఏది అనుకుంటే అది జరిగిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ నా వీడియోని కూడా కొంచెం లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ అందరికీ. అండ్ మీకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి.
నా వీడియోస్ మీకు ఇంకా రావాలి అని అనుకుంటే బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది కదా, అది ప్రెస్ చేయండి. ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.